రిప్రజెంటేషన్, రిజర్వేషన్ ఇస్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. ఆయా మాదిగ కులంలో, మాల కులంలో, ఇతర కులాలలో ఏ అంటరాని కులాలు అన్నీ ఒక్కటిగా ఉన్నాయో ఆ అన్నిటికీ కూడా రిప్రజెంటేషన్ లేదు. ఎందుకు లేదు అంటే వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా ఊరొత్తలు ఉంచారు. వాళ్ళకి అది విద్యకు దూరం చేశారు, అధికారానికి దూరం చేశారు, అలాగే సంపదకు దూరం చేశారు, ఉద్యోగాలకు దూరం చేశారు. కాబట్టి ఈ దూరం చేసిన వాళ్ళని మళ్ళీ దగ్గర తీయాలి. ఎట్లా దగ్గర తీయాలి? రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ అనే ఒక ప్రక్రియ వాళ్ళని భాగస్వామ్యం చేసింది. సో కాబట్టి అంటే ఈ సంపదలో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళని ఉద్యోగాలలో భాగస్వామ్యం, విద్యలో భాగస్వామ్యం చేయాలి, రాజకీయాల్లో భాగస్వామ్యం అవ్వాలి. డెమోక్రసీకి అర్థం ఏంటంటే రిప్రజెంటేషన్. ఓకే, ఏ వర్గాలకు రిప్రజెంటేషన్ లేదు ఆ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడు. బీసీలు అదే కదా, ఎస్టీలు అదే కదా, మైనార్టీలు అదే కదా, ఎస్సీలు కూడా అదే. కానీ ఇవాళ ఇంకొక విషయం చెప్పండి సార్, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి, అసలు ఈ విషయం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? ఒక దళితుడిగా ఉన్నటువంటి ఎస్సీ కులానికి చెందిన దళితుడు హిందువుగా ఉన్నంతసేపు ఆయన మతం, ఆయన కులం కూడా మారదు. ఎప్పుడైతే క్రైస్తవ్యంలోకి రాగానే, అంటే బౌద్ధంలో ఉన్న అట్లే ఉంటుంది, సిక్కులలో ఉన్న అట్లే ఉంటుంది, క్రైస్తవంలోకి రాగానే మాత్రమే ఈ బీసీసీ తీసుకోవాలన్నటువంటి నినాదం బయటకు వచ్చింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది దీని మీద? ఇప్పుడు రాజ్యాంగం రచన జరిగేటప్పుడు ఇది లేదు. రాజ్యాంగ రచన సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది, రాలేదని కాదు, కానీ ఆమోదించబడలేదు. ఓకే, ఒకసారి ఆమోదించబడిన విషయాలని ఒక రాష్ట్రపతి ఎట్లా కుట్రపూరితంగా చేరుస్తాడు? ఒకవేళ చేర్చితే ఆర్డినెన్స్ చేర్చే అధికారం ఆయనకు ఉంది, రాష్ట్రపతికి. దాన్ని పార్లమెంట్లో చర్చించాలి కదా. ఆర్డినెన్స్కి ఎప్పుడు కూడా 6 నెలల వరకే పరిమితి ఉంటుంది. ఓకే, ఏ ఆర్డినెన్స్ అయినా రాష్ట్రపతి కానీ గవర్నర్ గారు తెచ్చే ఏ ఆర్డినెన్స్ అయినా సరే 6 నెలల వరకు ఉంటుంది. తర్వాత దాన్ని అసెంబ్లీ, రాష్ట్రపతి తెస్తేనేమో రాష్ట్రపతి తెస్తే పార్లమెంటులో, గవర్నర్ తెస్తే అసెంబ్లీలో దాన్ని చట్టం చేయాలి. మరి 77 ఏళ్ళుగా ఎంతవరకు చట్టం చేయలేదు? ఎందుకు చర్చ లేదు పార్లమెంట్లో? ఈ అంశం నిజంగానే జస్టిఫైడ్ అయితే మరి ఎందుకు మీరు పార్లమెంట్లో చట్టం చేయలేదు ఇంతవరకు?